పేరు? హరికృష్ణ మ్యామ్. ఓకే, రేపు మాస్ జాతర రిలీజ్ ఉంది కదా, సో ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మాస్ జాతర రవితేజ గారు, మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమా, అద్భుతమైన సినిమాలు రవితేజ గారు చేశారు. ఇది 75th ఫిల్మ్, ద స్పెషల్ మూవీ మ్యామ్. దీనికి డైరెక్షన్ వచ్చేసి బాను ఈజ్ ఎ రైటర్ యాక్చువల్ గా ముందు, ఇప్పుడు ఫస్ట్ గా డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల కూడా హీరోయిన్ గా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ధమాకా బ్లాక్ బస్టర్ శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ లో. ఇప్పుడు ఈ సినిమా ఇంతవరకు రవితేజ గారిని పోలీస్ ఆఫీసర్ లో 2 సినిమాల్లో చూసాం. ఒకటి క్రాక్, 2 విక్రమార్కుడు. ఇప్పుడు 3వ సినిమా రైల్వే పోలీస్ గా చేస్తున్నాడు. ఫైట్స్ చూసినా, సాంగ్స్ చూసినా, ఆ బీజిఎం చూసినా, భీమ్స్ గారి మ్యూజిక్ చూసినా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా అనేది రవితేజ గారి చరిత్ర హిస్టరీలో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అవ్వబోతుంది. ఎందుకంటే రవితేజ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నావో ఆ విధంగా చూపించడానికి మన వంశీ ప్రొడ్యూసర్ గారు తీర్చిదిద్దారు ఈ సినిమాను. అద్భుతంగా వచ్చింది ఫిల్మ్ అయితే. నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో క్లైమేట్ బాగోపోయినా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. బుక్ మై షోలో టిక్కెట్లు కూడా దొరకట్లేదు, అంతగా ఉన్నది. ట్రైలరు, పాటలు, ఏ సాంగ్ చూసినా, ఏ ఫైట్ చూసినా విక్రమార్కుడు, క్రాక్ మించినట్లుగా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి. ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ. ఇది ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని ఫ్లాపే అయినాయి కదా, సో ఇదన్నా హిట్ ఇస్తుంది అంటారా? బ్లాక్ బస్టర్ అవబోతుంది మ్యామ్. రవితేజ చరిత్రలో అద్భుతమైన కలెక్షన్స్ 200 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో కలెక్షన్ చేయబోతుంది. ఎందుకంటే ఆ ఫైట్స్ చూసినా, ఆ సాంగ్స్ చూసినా, ఆ స్వాగ్, ఆ డైలాగ్ డెలివరేషన్ చూసిన, శ్రీలీల యాక్టింగ్ అయితే అల్టిమేట్, ఆ డాన్సింగ్ అయితే మైండ్ బ్లో. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని, రవితేజ గారి చరిత్రలో ఒక హిస్టరీగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు వెళ్తున్నారా అండి రేపు? వెళ్తున్నాను మ్యామ్. రేపే ఫస్ట్ చూడబోతున్నా ఐమాక్స్ లో.